సెన్సేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన ఏ పని చేసినా అది ఎప్పుడూ హాట్ టాపిక్గానే నిలుస్తూ ఉంటుంది. పార్లమెంట్లో అగంతకుల దాడి విషయంలో ఆయన ఎంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఆయనలోని పోలీస్ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న సాగర్ అనే వ్యక్తిని చేతులు వెనక్కి విరిచి మరీ పట్టుకుని మళ్ళొకసారి వార్తల్లోకి ఎక్కారు గోరంట్ల మాధవ్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. కాకి నుంచి ఖద్దర్ వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఆయన ముందున్న సవాళ్లేంటి, అసలు పార్లమెంట్లో అటాక్ జరిగినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది గోరంట్ల మాధవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న పార్లమెంట్లో ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి అంత గలాటా సృష్టించారు కదా, ఏం జరిగింది సార్ అసలు? ఏం లేదు మేడం, మొదట యాజ్ యూజువల్గా పీస్ఫుల్గా సభ జరుగుతూ ఉంది. నేను నిన్న 0 ఓవర్లో 6th నెంబర్ ఉండింది. నా స్పీచ్ అయిపోయి నేను కూర్చుని ఉన్నాను. స్పీకర్కు దగ్గరలోనే కూర్చుని ఉన్నాను నేను. ఆల్ ఆఫ్ ది సడన్ నా వెనుక వైపు నుంచి ఒక పెద్ద శబ్దం రావడం జరిగింది. ఉలిక్కి పడినట్లు వెనక్కి తిరిగి చూస్తే ఒక మనిషి కిందికి దూకినాడు గ్యాలరీ నుంచి. ఇంకొక మనిషి గ్యాలరీ నుంచి వేలాడుతూ ఉన్నాడు. లేచి అతని వైపు పోయేసరికి అతను కిందికి దూకి స్పీకర్ వైపు పరిగెత్తుకుని రావడానికి ప్రయత్నం చేసినారు. ఆయన స్పీకర్ వైపు వస్తున్నది గమనించి వెంటనే అతన్ని కన్ఫైన్ చేయాలి అని నేను కూడా టువార్డ్స్ అతని వైపు రావడం జరిగింది. ఇంతలోపే ఇంకొక ఆ చుట్టుపక్కల ఉన్న 2-3 ఎంపీలు కూడా రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి పట్టుకుంటున్నారు. నేను కూడా వచ్చి జాయిన్ కావటం జరిగింది. జరిగిన తర్వాత ఈ మెయిన్ టైంలోనే ఆయన ఆగంతకుడు ఇమ్మీడియట్గా షూను రిమూవ్ చేస్తూ షూలో నుంచి ఒక స్మోక్ బాంబును బయటికి తీయడం జరిగింది. అది తీయడమే ఓపెన్ అయింది. అది విపరీతమైన పొగ, ఒక స్మెల్ వచ్చింది. అది నాన్ ఎక్స్ప్లోజివ్గా నేను గుర్తించినాను. తర్వాత ఇంకా అతని దగ్గర ఏమైనా ఉందేమని కూడా అంత చెక్ చేయడం జరిగింది. చేతులు వెనక్కి తీసి కట్టి డిఫెన్స్ కోసం 4 ఏట్లు కొట్టి అతన్ని మేము కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. ఇంతలోపే ఎంపీలంతా ఏం జరిగిందో అని గాబరపడి గందరగోళానికి గురి కావటం జరిగింది. ఇమ్మీడియట్గా మనం ఈ భద్రతా సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తే వాళ్ళు కూడా రావటం జరిగింది. అందరం కలిసి వాళ్ళను బయటికి తీసుకొని పోవటం జరిగింది. ఈ మెయిన్ టైంలో ఆ ఆగంతకులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు. దీని పార్లమెంటు డీసెన్సీని, దాని డెకరంను కాపాడే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి యాంటీ నేషన్ స్లోగన్స్ను కూడా ఇవ్వనివ్వకుండా అతని గొంతును కూడా నొక్కి పట్టుకోవటం జరిగింది మేడం. సార్, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, సిఐగా ఎంతోమంది క్రిమినల్స్ని మీరు చూశారు సార్. అంటే అసలు క్రిమినల్స్ మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందనేది కూడా మీకు తెలుసు. అంటే పైన ఎక్కడో ఇంత ఎత్తులో ఉంటాయి ప్రెస్ గ్యాలరీస్ కావచ్చు, విజిటర్స్ గ్యాలరీస్ కావచ్చు. నేను జర్నలిస్ట్గా రాజ్యసభ, లోక్సభ 2 ప్రెస్ గ్యాలరీస్కి నేను అటెండ్ అవుతూ ఉంటాను సార్. అసలు వాళ్ళు అంత ఎత్తు నుంచి దూకారంటే ఎప్పటి నుంచో అటెంప్ట్స్ చేస్తున్నట్టే ఉంది కదండి సార్. లోపల నుంచి ఇంకెవరైనా వాళ్ళకి సహకరించడం లాంటివి ఏమైనా జరిగి ఉంటాయి అనుకుంటున్నారా మీరు? మేడం, ఇప్పుడు దీన్ని మన పార్లమెంటులో లోపట గ్యాలరీస్, ఈ విజిటర్స్ గ్యాలరీ ఎంత ఎత్తున ఉంటుంది, అటు నుంచి స్పీకర్ ఎంత దూరంలో ఉంటారు, అక్కడి నుంచి ఏ రకంగా దూకాలా అన్నది వాళ్ళు కొంత ట్రైన్ అయినట్లు నేను భావిస్తున్నాను. ఎందుకంటే సడన్గా ఒక్కసారిగా వాళ్ళ ప్రాణాలకు అపాయం లేకుండా దూకటం జరిగింది. తర్వాత రెండో వ్యక్తి కూడా దూకడానికి సాహసం చేసినాడు, కానీ ఎందుకో ఆ గ్యాలరీని వేలాడి ఆ తర్వాత కిందికి దూకడం జరిగింది. దూకడమే వితిన్ నో టైం వాళ్ళు స్పీకర్ వైపు పరిగెత్తడానికి ప్రయత్నం చేసినారు. ఇదంతా చూస్తే వాళ్ళు కొంత కాలం ఒక అల్టీరియర్ మోటివ్తో, ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి, ఏదో చేయాలి అన్న భావనతో వాళ్ళు ట్రైన్ అయినట్లు నాకు అనిపిస్తూ ఉంది. పూర్తి విషయాలు ఎవరైతే వారిని విచారిస్తారో ఆ పోలీసు తేల్చవలసినది ఉంది మేడం.